హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్, ఏ పిహెచ్డి స్కాలర్, యువర్ నీట్ మెంటర్ అండ్ ఆల్సో బయాలజీ ఫ్యాకల్టీ. స్టూడెంట్స్, ఇంకా మీ నీట్ 2025 ఎగ్జామ్కి అప్రాక్సిమేట్గా ఒక 75 days అయితే టైం ఉంది. అండ్ ఇప్పుడు ఈ ఫేజ్లో చాలామంది సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి దగ్గరలో ఉంటారు అండ్ మార్క్ టెస్ట్ రాస్తారు. మార్క్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఆ మార్క్స్ని చూసినప్పుడు చాలా మందికి మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, తెలంగాణ స్టేట్లో మా కేటగిరీకి ఎన్ని మార్క్స్ ఉంటే గవర్నమెంట్ కోటా ఎంబీబీఎస్ సీట్ వస్తుంది? అంటే కనీసం ఒక మంచి ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో, ఒక లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయినా గవర్నమెంట్ కోటా సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ ఉంటే సీట్ వస్తుంది అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. అందుకనే నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ ఇయర్ మీకు కనీసం ఒక లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయినా గవర్నమెంట్ కోటా సీట్ రావాలి అంటే మీరు ఎన్ని మార్క్స్ టార్గెట్గా పెట్టుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అంటే నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఏదో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సీట్ రావడానికి మీరు చదవద్దండి. ఒక మంచి కాలేజ్లో ఎంబీబీఎస్ చేయడానికి మీరు చదవండి. అండ్ ఇంకా మీ చేతిలో ఒక 75 days టైం ఉంది. ఒక మంచి మెడికల్ కాలేజే మీ టార్గెట్గా, మీ ఎయిమ్గా పెట్టుకోండి. కానీ ఎవరైతే ఇప్పుడు మార్క్ టెస్ట్ రాస్తున్నప్పుడు 400 above, 450 above, 500 above ఇలా స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుందో తెలియని కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. అలాగే అందరి స్టూడెంట్స్కి ఒక బేస్ ఏదో ఒక గవర్నమెంట్ కోటా ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవడం, టార్గెట్ మార్క్స్ ఏవో తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి 5 to 6 years నుంచి నేను ఈ నీట్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను ఈరోజు మీకు ఒక సేఫ్ మార్క్స్ చెప్తాను, ఒక టార్గెట్ మార్క్స్ చెప్తాను, కేటగిరీ వైజ్గా కూడా చెప్తాను. అండ్ ఈ ఇయర్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో చేంజెస్ వచ్చాయి కదా, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్లో చేంజెస్ రావడం వల్ల కట్ ఆఫ్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అనేది కూడా డిస్కస్ చేస్తాను. అండ్ అలాగే ఈ ఇయర్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది ఎలా రావచ్చో కూడా చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ చూపిస్తాను, ఈ ఇయర్ మీరు ఎన్ని మార్క్స్ టార్గెట్గా పెట్టుకోవాలనేది కూడా చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు కదా, మనం ఈ ఇయర్ విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ నుంచి నీట్ 2025కి ఒక సంపూర్ణ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేశాం. ఈ టెస్ట్ సిరీస్లో మీకు టోటల్గా 23 టెస్టులు ఉంటాయి. హై వెయిటేజ్ చాప్టర్స్కి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఎక్కడా చూడని విధంగా హై వెయిటేజ్ చాప్టర్స్ కోసం మాత్రమే 2 టెస్టులు పెడతాము. అండ్ అలాగే క్వార్టర్ సిలబస్ 4 ఉంటాయి, హాఫ్ సిలబస్ టెస్టులు 2 ఉంటాయి, ఫుల్ సిలబస్ టెస్టులు 15 ఉంటాయి. టోటల్గా 23 టెస్టులు ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ అడగడం వల్ల ఆఫర్ అనేది February 17th వరకు ఎక్స్టెండ్ చేశాము. మీరు ఈ 23 టెస్టులని 777 రూపీస్కి మాత్రమే February 17 లోపు పర్చేస్ చేయొచ్చు. ఎవరైతే February 17 లోపు పర్చేస్ చేస్తారో మీకు ఆన్లైన్లో ఈ టెస్టులు వస్తాయి. అలాగే మనకి నీట్ అనేది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎవరన్నా ఇంటి దగ్గర కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ పేపర్స్ అన్నీ మేము క్వశ్చన్ పేపర్స్ అలాగే ఆన్సర్కి ప్లస్ ఓఎంఆర్తో పాటు మీకు పీడిఎఫ్స్ కూడా మీ యొక్క మెయిల్ ఐడీస్కి పంపిస్తాము. దట్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక స్టూడెంట్స్కి ఎలా అయితే అవసరమో ఆ విధంగా ఈ టెస్ట్స్ అనేది డెవలప్ చేసాము. చెప్తున్నాను కదా, మీరు ఎన్ని ఎక్కువ మార్క్ టెస్ట్ రాస్తే అంత బెటర్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీ ఫైనల్ నీట్ స్కోర్లో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ టాపర్స్ని కూడా అడగండి, వాళ్ళు ఎన్నో మార్క్ టెస్టులు రాసింటారు. నేను ఈ మార్క్ టెస్టులు కూడా 23 ఇంత హై నెంబర్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే, ఎక్కువ టెస్ట్ రాస్తే ఎక్కువ ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయో తెలుస్తుంది. దట్ మీరు అంత ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అవుతారు. అండ్ ఈ టెస్టులు మేము డిజైన్ చేసేటప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న ప్యాటర్న్కి బేస్ చేసుకొని 100% ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని కాన్సెప్చువల్ క్వశ్చన్స్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ టైప్, అసెషన్ రీజన్ టైప్, మీకు ఒక నీట్ పేపర్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఈ టెస్ట్ అనేది మేము డిజైన్ చేసాము. డెఫినెట్లీ ఇంత క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఈ ప్రైస్లో అయితే ఎక్కడ దొరకదు. ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. February 17 తర్వాత ఖచ్చితంగా ప్రైస్ పెరుగుతుంది. February 17 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ద ఆఫర్. అండ్ ఈ సిలబస్ ప్రతి టెస్ట్లో ఏం సిలబస్ ఉంటుంది అనేది నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో మన వెబ్సైట్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో నేను లింక్ పిన్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. పర్చేస్ చేసే వెబ్సైట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అక్కడ నుంచి పర్చేస్ చేయండి. మీరు పర్చేస్ చేస్తేనే వెంటనే మీకు టెస్టులు కనిపించేస్తాయి, అన్లాక్ అయిపోతాయి.
అలాగే మీకు మెయిల్కి అనేది మేము 24 hours లోపు పెడతాము. మీరు పర్చేస్ చేసిన 24 hours లోపు మీ యొక్క రెస్పెక్టివ్ మెయిల్ ఐడికి మీకు పేపర్స్ అన్ని PDF ఫార్మాట్లో వచ్చేస్తాయి. ఓకే, సో సిలబస్ చూసి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ February 17 లోపు పర్చేస్ అయితే చేసేయండి. డెఫినెట్లీ మీకు మీ ఫైనల్ స్కోర్ని ఇంప్రూవ్ చేసే విధంగానే ఉంటుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ మోడల్స్, టోటల్ సిలబస్, కాన్సెప్చువల్ అన్ని క్వశ్చన్స్ మేము ఇందులో ఇంక్లూడ్ చేసాము. 5 to 6 months హార్డ్ వర్క్. కేవలం ప్రతి ఒక్క స్టూడెంట్కి అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉండాలని ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఈ టెస్ట్ సిరీస్ అనేది ఇస్తున్నాం. అండ్ నెక్స్ట్ మన మెయిన్ టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్లీ ఈ ఇయర్ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చేంజెస్ వచ్చాయి. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది కట్ ఆఫ్ మీద ఇంపాక్ట్ చూపినుందా లేదా అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్లీ ఈ ఇయర్ మీకు సెక్షన్ బి అనేది ఉండదు. ఓకే, సెక్షన్ బి ఉండదు కాబట్టి మీకు చాయిస్ అనేది ఉండదు. ప్రతి సబ్జెక్ట్కి 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 45 క్వశ్చన్స్ మీద మీకు అసలు చాయిస్ అనేది ఉండదు. దీనివల్ల డెఫినెట్లీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ దీనివల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుందంటే, ఎవరైతే ఈ 650 అబౌవ్, 680 అబౌవ్, 700 అబౌవ్, 720/720 తెచ్చుకునే స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళు తగ్గిపోతారు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో చాయిస్ ఉండేది కాబట్టి, సో ఒక 5 క్వశ్చన్స్ రాకపోయినా కూడా ప్రతి సబ్జెక్ట్లో ఏం అవ్వదు కాబట్టి మనకి చాలామందికి 720/720 రావడం చూసాం. 700 అబౌవ్ తెచ్చుకునే స్టూడెంట్స్ పెరిగారు, 680 అబౌవ్, 650 అబౌవ్ తెచ్చుకునే స్టూడెంట్స్ పెరిగారు. ఈ ఇయర్ డెఫినెట్లీ చాయిస్ క్వశ్చన్స్ ఉండవు కాబట్టి ఈ టాప్ రేంజ్లో వచ్చే స్టూడెంట్స్ తగ్గిపోతారు. వాళ్ళ మీద ఎక్కువగా ఇది ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా కూడా ఇంపాక్ట్ ఉంటుంది, కానీ మోస్ట్లీ ఈ టాప్ రేంజ్లో వచ్చే స్టూడెంట్స్ తగ్గిపోతారు. సో ఈ సెక్షన్ బి లేకపోవడం వల్ల, చాయిస్ క్వశ్చన్స్ లేకపోవడం వల్ల. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ మనకి టైమింగ్లో కూడా చేంజ్ వచ్చింది. లాస్ట్ ఇయర్ మనకి 200 minutes అంటే 3 hours 20 minutes ఎగ్జామ్ ఉండేది. కానీ ఈ ఇయర్ మనకి కేవలం 180 minutes మాత్రమే. ట్రస్ట్ మీ, నీట్ ఎగ్జామ్లో బిగ్గెస్ట్ బ్యారియర్ ఏదైనా ఉంది అంటే అది టైం. ఎవరైతే బాగా ప్రిపేర్ అయి ఉంటారో, సో బాగా ప్రిపేర్ అయిన వాళ్ళ మధ్యలో మంచి మెడికల్ కాలేజ్, ఒక నార్మల్ మెడికల్ కాలేజ్ వచ్చే స్టూడెంట్స్కి ఏదైనా బ్యారియర్ ఏదైనా ఉంది అంటే టైం మేనేజ్మెంట్ ఎవరైతే బాగా చేస్తారో సో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. అండ్ మనకి 200 minutes నుంచి లాస్ట్ ఇయర్ మీరు అటెంప్ట్ చేయాల్సింది 180. మీకు చాయిస్ వల్ల 200 క్వశ్చన్స్ ఉండేవి, కానీ అటెంప్ట్ చేయాల్సింది 180. ఈ 180కి మీకు లాస్ట్ ఇయర్ 200 minutes ఉండేది. కానీ ఈ ఇయర్ ఈ 180 క్వశ్చన్స్కి 180 minutes మాత్రమే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ హాల్లో మనకు కొన్ని పర్టికులర్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల ఒక 170 minutes మీకు ఉంటుంది ఎగ్జామ్ పేపర్ సాల్వ్ చేయడానికి. 180 minutes ఉంటుంది. ఆ తర్వాత సైన్, ఫోటో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎనీవే కొంచెం టైం తీసుకుంటుంది. టైం అనేది తగ్గింది కాబట్టి ఇది కూడా బిగ్గెస్ట్, అంటే దీనివల్ల కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది అని అయితే అనిపిస్తుంది. సో మెయిన్గా ఈ నెంబర్ ఆఫ్ చాయిస్ వల్ల టాప్లో వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గితే ఈ టైం అనేది 20 minutes తగ్గిపోవడం వల్ల ఖచ్చితంగా ఓవరాల్ కట్ ఆఫ్ మీద బిగ్గర్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది నా ఒపీనియన్ పర్సనల్గా. ఎందుకంటే నీట్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు కాబట్టి ఈ 20 minutes తగ్గడం అనేది కట్ ఆఫ్ తగ్గించడంలో ఒక బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు అండ్ కాంపిటీషన్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి. సో నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు అండ్ ప్రజెంట్ నీట్ అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయ్యింది అండ్ చాలామంది అప్లై చేస్తున్నారు కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ వరకు ఏంటి అంటే ఈ ఇయర్ 25 lakh ప్లస్ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్కి అప్లై చేయబోతున్నారు అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 25 lakh ప్లస్ అంటే ఒక రికార్డ్ ఇది. ఓకే, ఇంతమంది స్టూడెంట్స్ ఈసారి నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈ కౌంట్ చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంతమంది ఎగ్జామ్ రాసినా కూడా మీకు కాంపిటీషన్ ఆ టాప్ 1 to 5 lakh స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కాంపిటీషన్. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పిన కౌంట్ వచ్చేసి ఓవరాల్ ఇండియాలో కౌంట్. ఓవరాల్ ఇండియాలో 25 lakh ప్లస్ స్టూడెంట్స్ నీట్ 2025కి అప్లై చేసుకుంటారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానీ తెలంగాణ నుంచి ఎంతమంది నీట్ రాస్తారు అన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడే మనకు తెలియదు. సో అది ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ రావాలి, అప్పుడే మనకి స్టేట్ వైడ్ కొంచెం డేటా అన్న రిలీజ్ చేస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండదు. అండ్ నెక్స్ట్ కాంపిటీషన్. సో మీ అందరికీ తెలుసు, నేను ఒక 2 to 3 months బ్యాకే ఒక వీడియో చేశాను. అంటే
లాస్ట్ ఇయర్ తెలంగాణ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ చూస్తే 502 మార్క్స్ వచ్చేది. లాస్ట్ రౌండ్ వరకు చూస్తే ఎంబీబీఎస్ సీటు, ఒక గవర్నమెంట్ కోటా సీటు ప్రైవేట్ కాలేజ్లో. అయితే ఎవరికైతే ఈ 500 నుంచి 502 కొద్దిమందికి సీట్ వచ్చిండదు. నార్మల్గా మీరు లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్స్ చూస్తే తెలంగాణలో మనకి 450 అబవ్ వచ్చిన సీట్ వచ్చేది, 470 అబవ్ వచ్చిన సీట్ వచ్చేది. కానీ ఈ ఇయర్ ఈ 450 ప్లస్ వచ్చినా కూడా సీట్ రాలేదు చాలామందికి. అలాగే కొన్ని కేటగిరీస్లో కూడా చాలా కేటగిరీస్లో కూడా 480 ఇలా ఉంది కట్ ఆఫ్. అంటే ఎవరైతే 450 ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సీట్ రాలేదు కొన్ని కేటగిరీస్లో, అలాగే ఓపెన్ కేటగిరీలో. సో వీళ్ళందరూ అంటే వీళ్ళలో మ్యాక్సిమం 90% ఆఫ్ ద స్టూడెంట్స్ మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళింటారు. వాళ్ళు అప్పుడే 450 తెచ్చుకోగలరు అంటే 1 ఇయర్ ప్రిపరేషన్ ఎక్స్ట్రాగా జరిగితే సో వీళ్ళలో డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్లో. వీళ్ళు మళ్ళీ మీకు కాంపిటీషన్ అవుతారు ఖచ్చితంగా. వీళ్ళ వల్ల అయితే ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సో అండ్ లాస్ట్ ఇయర్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, లాస్ట్ ఇయర్ కూడా తెలంగాణలో కట్ ఆఫ్ అనేది చాలా పెరిగింది. ఓవరాల్ ఇండియాతో పాటు తెలంగాణలో కూడా కట్ ఆఫ్ అనేది చాలా పెరిగింది. ఈవెన్ దో న్యూ మెడికల్ కాలేజెస్ లాస్ట్ ఇయర్ వచ్చినా కూడా కట్ ఆఫ్ అనేది అంత పెరిగింది. మరి ఈ ఇయర్ ఎన్ని న్యూ మెడికల్ కాలేజెస్ రావడానికి ఛాన్స్ ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో నేను చెప్తాను. కానీ ఒక్కసారి లాస్ట్ ఇయర్ మెడికల్ కాలేజెస్ ఎక్కువగా పెరిగాయి, పెరుగుతున్న కాంపిటీషన్ కొత్త మెడికల్ కాలేజెస్ వచ్చినా కూడా కట్ ఆఫ్ అనేది అంత పెరిగింది. అంటే ఇది మీకు చెప్పి భయపెట్టాలని కాదు. సో ఎప్పుడు ఏదైనా కూడా పాజిటివ్గా తీసుకోండి. అంటే మనం చుట్టూ అండర్స్టాండ్ చేసుకోవాలి ఎలా ఉంది కాంపిటీషన్ అనేది, దాని ప్రకారం మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. మనమంతకు మనం చదువుకుంటూ పోతున్నాం, ఈ మార్క్స్ వస్తున్నాయి అనేటట్టు కాదు. చుట్టూ ఎలా ఉంది, ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 600 మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, లేకపోతే రాదు అన్నప్పుడు 600 మార్క్స్ కన్నా మీకు ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మనకి ఎంబీబీఎస్ సీట్ రావాలంటే రాదు. 600 మార్క్స్ అబోవే ఉండాలి. మీరు ఆ టార్గెట్ని ఖచ్చితంగా అచీవ్ చేయగలగాలి. కాబట్టి అది ఫైనల్గా టార్గెట్ మీరు రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. కాబట్టి అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్ ప్రెజెంట్ సినారియో ఎలా ఉంది అనేది. అండ్ న్యూ మెడికల్ కాలేజెస్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు ఏంటి అంటే సో నీట్ 2025 స్టూడెంట్స్కి ఒక 3 న్యూ మెడికల్ కాలేజెస్ రావచ్చు అని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. సో మరి ఇప్పుడు చాలా ఎర్లీ కదా, ఇప్పుడే తెలీదు. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి కొంచెం కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు కొంచెం ఈ న్యూ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంటుంది. అయితే మీరు ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి. లాస్ట్ 3 ఇయర్స్ ఏంటి అంటే కంటిన్యూస్గా తెలంగాణలో కాలేజ్ పెరుగుతూనే ఉన్నాయి. 8 కాలేజెస్, 9 కాలేజెస్, 8 కాలేజెస్ అని నెంబర్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ లాస్ట్ 3 ఇయర్స్లో చాలా ఎక్కువ వచ్చాయి. మరి ఈ ఇయర్ అన్నీ వస్తాయా అంటే అన్ని కాలేజెస్ డౌటే. ఒక 3 కాలేజెస్ వస్తాయని అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఆ 3 కాలేజెస్ వస్తాయో లేదో కూడా మనం చూడాలి. కానీ లాస్ట్ 3 ఇయర్స్ మనకు కంటిన్యూస్గా ఏవైతే మెడికల్ కాలేజెస్ పెరిగాయో ఈ ఇయర్ అన్ని మెడికల్ కాలేజెస్ అయితే పెరగవు. కాబట్టి ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ దీనివల్ల కూడా కట్ ఆఫ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఎన్ని కాలేజెస్ వస్తాయో మనకు తెలియదు కాబట్టి మనం చెప్పలేం ఎంత ఇంపాక్ట్ ఉండొచ్చు అనేది. అంటే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది. మనకి జేఈఈ మెయిన్స్ పేపర్ చూస్తే, ఎందుకు జేఈఈ మెయిన్స్ పేపర్ చూడాలి అంటే మనకి ఎన్టీఏ వాళ్ళు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. సో వీళ్ళే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. జేఈఈ మెయిన్స్ పేపర్ కనుక మీరు చూస్తే మెయిన్గా ఒక 3 థింగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఫస్ట్లీ ఫిజిక్స్లో బాగా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ పెరిగాయి లాస్ట్ ఇయర్స్తో కంపేర్ చేస్తే. సో నీట్లో కూడా ఈ ఇయర్ కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ రావచ్చు అండ్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ క్వశ్చన్స్ ఎక్కువగా రావచ్చు ప్రతి సబ్జెక్ట్లో. సో కాబట్టి మీరు ఫస్ట్ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. బై హార్ట్ చేస్తే సరిపోదు, కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ని అంటే ఒక టాపిక్ ఒక చాప్టర్లో వచ్చి ఇంకో చాప్టర్లో కూడా దానికి లింక్డ్ ఉంటే మీరు రివిజన్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ లింక్ చేయగలగాలి. సో ఇలా మీరు రివిజన్ అనేది చేయండి. సో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రివిజన్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం కెమిస్ట్రీ కానీ మిగతా సబ్జెక్ట్స్ కానీ చూస్తే ఓవరాల్ సిలబస్ని ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేశారు. అంటే ఇప్పుడు మనకి నీట్లో కూడా సిలబస్ అనేది తగ్గిపోయింది.
తగ్గిపోయినప్పుడు ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్ మీకు ఇంపార్టెంటే, కానీ కొన్ని చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అనుకోండి, కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ చాప్టర్ మీరు పక్కన పెట్టేయాల్సిన అంత లెస్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏం లేదు. మనకి జేఈ మెయిన్స్లో కూడా కెమిస్ట్రీ కనుక చూస్తే ఓవరాల్ సిలబస్ని కవర్ చేస్తూ క్వశ్చన్స్ ఇచ్చారు, కేవలం దీంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అని కాదు. సో కాబట్టి ఓవరాల్ సిలబస్ని కవర్ చేయాలి మీరు ఖచ్చితంగా. ఓకే, ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి హై వెయిటేజ్ చాప్టర్స్కి, కానీ అట్ ద సేమ్ టైం ఆల్ చాప్టర్స్ని మీరు కవర్ చేయాలి. ఆల్ సిలబస్ని, టోటల్ సిలబస్ని మీరు ఖచ్చితంగా మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఓవరాల్ పేపర్ ఎలా ఉందని చూస్తే ఈజీ టు మోడరేట్ లెవెల్. సో మోస్ట్లీ మోడరేట్ లెవెల్ అని మనం చెప్పుకోవచ్చు. ఏదో పెద్ద చేంజెస్ వచ్చేస్తాయి, పేపర్ అనేది ఏదో పెద్ద డిఫికల్టీ లెవెల్ వస్తుంది అని అయితే ఎప్పుడు అనుకోవద్దండి. ప్రజెంట్ ఉన్న రిసోర్సెస్ బట్టి చూస్తే పేపర్ ఏదైనా సరే దాని యొక్క డిఫికల్టీ లెవెల్ మోడరేట్ అని అంటారు. ఓకే, పెద్దగా చేంజెస్ కూడా ఒక్క ఇయర్లో మీకేం మారిపోదు. ఓకే, చేంజ్ అనేది ఎప్పుడైనా గ్రాడ్యువల్గా పెరుగుతుంది, కానీ ఒక్క ఇయర్లో మొత్తం టర్న్ ఓవర్ అయిపోదు. సో నేను కూడా ఇయర్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే పెద్దగా చేంజెస్ ఏం ఉండకపోవచ్చు నీట్ 2025 పేపర్లో. అంటే కొన్ని క్వశ్చన్స్ కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ పడవచ్చు, అలాగే అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ పడవచ్చు, అంతేగాని మరీ డిఫికల్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు పేపర్ ఎప్పుడూ ఉండదు అని నా అభిప్రాయం. ఓకే, నీట్ అనేది చాలా వాటికి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మరీ అంత డిఫికల్ట్గా పేపర్ అనేది ఉండదని నా అభిప్రాయం. సో ఈ ఇయర్ కూడా నీట్ పేపర్ అనేది మోడరేట్ లెవెల్లోనే ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నీట్లో మనకి ఒక్క సబ్జెక్ట్ అనేది ఎక్కువగా లెంతీగా ఇస్తారు. నాకు తెలిసి యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ లాగానే బయాలజీ పేపర్ లెంతీగా ఉంటుంది మీకు, అంటే ఈజీగానే ఉంటుంది కానీ టైం కిల్ చేస్తుంది. చెప్పాను కదా, టైం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో లెంతీగా వస్తుంది పేపర్, మోడరేట్ లెవెల్లోనే వస్తుంది, మరీ అంత కష్టంగా రాదు, మరీ అంత ఈజీగా రాదు అని అయితే నా ఒపీనియన్. ఇలానే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా ఇదే అంటున్నారు, ఒక ఇయర్లో ఎక్కువ చేంజెస్ రావు, మోడరేట్ లెవెల్లో ఉంటుంది, కానీ పేపర్ లెంతీగా రావచ్చు, కొన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎక్కువగా పడవచ్చు అని అందరు ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సో నా అభిప్రాయం కూడా ఇదే. ఓకే, సో ఇది టోటల్గా ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి బట్టి చూస్తే ఇప్పుడు నో సెక్షన్ బి వల్ల అలాగే టైం అనేది తగ్గిపోవడం వల్ల ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల కట్ ఆఫ్ తగ్గుతుందనే అనిపిస్తుంది. కానీ ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అలాగే కాంపిటీషన్ వల్ల ఈ ఒక్క దాని వల్ల కాంపిటీషన్ అనేది పెరుగుతుంది అని అనిపిస్తుంది. సో ఇవన్నీ బ్యాలెన్స్ అయిపోతే నేను మీకు టార్గెట్ మార్క్స్ ఎన్ని పెట్టుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. నేను మీకు ఇప్పుడు ఎన్ని టార్గెట్ మార్క్స్ పెట్టుకోవాలో చెప్తాను వినండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, సో ఇది లాస్ట్ ఇయర్ కనీసం లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో మనకి ఏ కేటగిరీ సీట్ ఉంటుంది కదా, సో దీన్నే మనం ఏమంటామంటే గవర్నమెంట్ కోటా సీట్ అంటాం ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో. ఆ మెడికల్ కాలేజ్లో లాస్ట్ రౌండ్లో కట్ ఆఫ్ మార్క్స్, ఇది లాస్ట్ ఇయర్ ఒక కట్ ఆఫ్ మార్క్స్. మీరు కావాలనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇలా ఉంది, మరి ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంత పెరగచ్చు అనేది ఇప్పుడే చెప్పలేము, అది పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మీరు ఎన్ని టార్గెట్ మార్క్స్ పెట్టుకోవాలో నేను చెప్తాను చూడండి. సో ఈ లాస్ట్ ఇయర్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ కనిపిస్తుంది కదా, దీనికన్నా మీరు +25 నుంచి 30 మార్క్స్ ఎక్స్ట్రాగా టార్గెట్ మార్క్స్ అనేవి పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణలో లాస్ట్ 3 ఇయర్స్ కొత్త మెడికల్ కాలేజెస్ చాలా వచ్చాయి. సో 8+ వచ్చాయి లాస్ట్ 3 ఇయర్స్ కంటిన్యూస్గా. మరి ఈ ఇయర్ అన్ని కాలేజెస్ రావు, ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ లాస్ట్ ఇయర్ మనకి ఎవరైతే కాంపిటీషన్ ఉంటారో 450+ స్టూడెంట్స్ వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళింటారు. సో అది బిగ్గర్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ పేపర్ అనేది మినిమం మోడరేట్ లెవెల్లో అయినా వస్తే, సో మీరు టార్గెట్ మార్క్స్ ఇన్ని పెట్టుకోవాలి. మరి పేపర్ అనేది మళ్ళీ ఎక్కువగా డిఫికల్టీ లెవెల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా కట్ ఆఫ్ తగ్గుతుంది, అది అందరికీ అప్లికబుల్ అవుతుంది. సో అది ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్, మరీ కష్టంగా రావడం అనేది ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్, దానికి మనం ఏం చెప్పలేం. మళ్ళీ ఈజీగా వస్తే, మరీ ఈజీగా వస్తే కూడా కట్ ఆఫ్ ఒక రేంజ్లో పెరుగుతుంది. కానీ ఒక మోడరేట్ లెవెల్లో పేపర్ వస్తే మీరు ఎన్ని మార్క్స్ టార్గెట్గా పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూపించాను కదా, దీనికి మీరు 25 to 30 మార్క్స్ ఎక్స్ట్రాగా టార్గెట్ పెట్టుకోవాలి. సో నేను ఎస్టర్డే ఆంధ్రప్రదేశ్ సంబంధించి వీడియో చేశాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇన్ని ప్లస్ మార్క్స్ నేను చెప్పలేదు, ఆంధ్రప్రదేశ్లో +15 చెప్పాను.
కానీ తెలంగాణ స్టూడెంట్స్కి 25 to 30 ఎందుకు చెప్తున్నానంటే మెడికల్ కాలేజెస్ అనేవి లాస్ట్ ఇయర్ 3 years రావడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది ఉండింది. ఈ ఇయర్ మెడికల్ కాలేజెస్ అన్ని రావు. ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంటేనే పోతుంది. కాంపిటీషన్ తగ్గడం అంటే ఏముండదు. పేపర్ డిఫికల్టీ లెవెల్ని బేస్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మోడరేట్ లెవెల్ పేపరే వచ్చింది, ఈ ఇయర్ మోడరేట్ లెవెల్ పేపరే వచ్చింది అనుకోండి, లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతుంది. సో అలా చెప్తున్నాను నేను. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుంటే ఇన్ని మార్క్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 502 వచ్చాయి. దీనికి మీరు మినిమం 25 మార్క్స్ వేసుకుంటే 527 మార్క్స్ అన్న మీరు టార్గెట్గా పెట్టుకోవాలి. మీరు రాస్తున్న మార్క్ టెస్ట్లో కనీసం ఈ 527 మార్క్స్ తెచ్చుకునే విధంగా మీరు కష్టపడాలి. రాస్తున్న మార్క్ టెస్ట్లో 527 రాలేదు అనుకోండి, ఈ 527 ఆర్ 530 మార్క్స్ రావడానికి నేను ఎంతలా కష్టపడాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. ఓకే, సో దీని ప్రకారం మీరు ప్లాన్ వేసుకోండి. ఎవ్రీ కేటగిరీకి నేను చూపిస్తున్నాను కదా, ప్లస్ 25 to 30 మార్క్స్ వేసుకొని అవి మీ టార్గెట్ మార్క్స్ లాగా పెట్టుకొని దాన్ని తెచ్చుకోవడానికి మీరు ఎలా కష్టపడాలి అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఇన్ని మార్క్స్ కన్నా ఇప్పుడు ఎంత డిఫికల్టీ పేపర్ ఇచ్చినా కూడా మీరు 530 పెట్టుకుంటే అంతకు మించి కట్ ఆఫ్ పెరగదు అనేది నా ఒపీనియన్. టార్గెట్ మార్క్స్ ఎప్పుడైనా కూడా మనం ఎక్కువే పెట్టుకోవాలి. సో కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి కదా అని అదే మార్క్స్ మీరు టార్గెట్గా పెట్టుకోవడం కాదు. మంచి మెడికల్ కాలేజ్లో రావాలి అనుకుంటే ఖచ్చితంగా 650+, 680+ఏ మీరు టార్గెట్గా పెట్టుకోండి. మంచి మంచి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్లో మీరు చదవాలి అనుకుంటే 680+ మార్క్సే మీరు టార్గెట్గా పెట్టుకోవాలి. సో ఇది నాకున్న ఎక్స్పీరియన్స్ వరకు, నా ఒపీనియన్ బట్టి నేను మీకు చెప్పాలనుకున్నది. కాంపిటీషన్ చూసి భయపడాల్సిన అవసరం లేదు ఎప్పటికైనా కూడా. సో మీరు మీ ప్రిపరేషన్ కరెక్ట్ స్టేజ్లో వెళ్తుందా, కరెక్ట్ ప్లానింగ్ ప్రకారం, సో మీరు అనుకున్న మార్క్స్ ప్రకారం. మిస్టేక్స్ అనేవి సహజం, మార్క్ టెస్ట్లోనే మీరు మిస్టేక్స్ చేస్తారు. మిస్టేక్స్ ఎక్కువ పోతేనే మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తారు అనేది. ఫైనల్ ఎగ్జామ్లో ఆ మిస్టేక్స్ పోకుండా చూసుకోవాలి అంతే. ఓకే, కాంపిటీషన్ చూసి భయపడకండి. మీరు చేయాల్సింది, మీ చేతుల్లో ఉన్నది ఏంటి? చదువుకోవడం. ఏమన్నా తప్పులు చేస్తే, మిస్టేక్స్ చేస్తే సరిదిద్దుకొని మళ్ళీ ముందుకి పోవడం అంతే. కాంపిటీషన్ మీ చేతుల్లో లేదు. ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటారు అనేది మీ ప్రిపరేషన్ మీద డిపెండ్ అవుతుంది. సో మీ చేతుల్లో ఉన్న దాని గురించి ఆలోచించండి. చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలి, మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇది ఒక్కటే, ఇది చేయండి, పోయి ఫైనల్ ఎగ్జామ్ రాయండి అంతే. తర్వాత రిజల్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేది మొత్తం సో దేవుడికి వదిలేయండి. ఎందుకంటే మీ చేతుల్లో లేని దాని గురించి ఆలోచించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ట్రస్ట్ ఆన్ యువర్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది దేంట్లో అయినా సరే. అండ్ టెస్ట్ సిరీస్ అనేది మీకు ది బెస్ట్గానే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much for watching. Have a great day.